చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు ఒక్కడవే ఉంటావు. అయినా నువ్వేమో పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. లక్కీ బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూమ్ లో టవల్ ట్యాప్ పని చేయట్లేదు, నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను, ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం, నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా, గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలని కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్, నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్, చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా, అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్ను ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూమ్ లో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం. ఇదేంటండి, మీ ఆవిడ గారు ఇంత హాట్ గా ఉన్నారు, సంతకం అడిగితే వేలుముద్రలు వేసింది. ఆమెతే ఏలుముద్రలు వేసింది, నేనైతే కుమ్మేస్తాను. మళ్ళీ జంట నగరాల్లో కనపడ్డా ఉంటే చంపేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు. భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా, ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారే? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు,
వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి సార్, నేనే. అమ్మా మీ ఫేస్ కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. సార్, జంట నగర్లో ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా, అందుకే వెరైటీగా ఉంటుందని నేల నుంచి వచ్చా. సార్, మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. పెట్టండి సార్. రే, ఇంకొకసారి భూమి మీద కానీ నీళ్ళలో కానీ మళ్ళీ కనపడ్డావు అనుకో, స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పగతి పగతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్, నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి, కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోపడుతుంటారా? చెప్పవే, చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇదేమిటి? ఈ జబ్బు నాకు వచ్చిందేమిటి? అమ్మో, ఇప్పుడు వధూవరులిద్దరు కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని స్మరించుకోండి మహాదేవా. ఇష్టదైవమైనా కనపడే దైవమైనా నాకు మా అమ్మే. లే శ్రీ, అమ్మకాళ్ళకి నమస్కారం చేసేద్దాం. అమ్మ కాళ్ళకి దండం పెడతానంటే వద్దంటావేంటే? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మహాదేవా, వద్దు తల్లి, చెప్తే విను నా మాట. అయ్యో అమ్మా, లేచి నమస్కారం చెయ్యి. మమ్మీ చూడు. అరే ఏమిటది? రెండు. వీడెవడో ఊరికి మనగాళ్ళ ఉన్నాడే, రెండింటితో ఆపెట్టలేడు. ఇక్కడేదో వాస్తుబలం బాగలేదు, దోషం దొరికిపోతుంది. స్థల మార్పిడి అవసరం. అమ్మా, నువ్వు ఇలా రా, ఇలా రా. ఇక్కడ వచ్చి నిలబడు. నువ్వు పద, పద మహాదేవా, నువ్వు ఇక్కడ కూర్చో. శాస్త్రి గారు, ఇప్పుడు ఎలా పెట్టుకుంటావో చూస్తాను.
నేను ఇక్కడి నుంచి లేవను, ఒక్క ఇంచు కూడా కదను, కానీ ముద్దు పెట్టుకుంటాను. అదెలాగా? ఫినిషింగ్ టచ్ గా లిప్ టు లిప్ పెడతాను. లిప్ టు లిప్? యా. ఇదిగా ఈ నరసింహ శాస్త్రి దగ్గర నీ పప్పులే ఉడకవు, బిగడేలు స్టార్ట్ అయ్యాయి, విరగడాలే తప్ప అతుక్కోటాలు ఉండవు, ఓన్లీ బ్రేకింగ్స్, నో టచింగ్స్ అయినమా. ఏంటి అమ్మా నువ్వు ఇలా రా. మమ్మీ మమ్మీ 3. అయ్యయ్యో, తిక్క కుదిరిందా మహాదేవా? ఇప్పుడు పెట్టండి ప్రశాంతంగా ముహూర్తాలు. అలాగే మహాదేవా. తేజ, నీకోసం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తెచ్చాను చూడు. అరే ఇదే సారీ అండి, స్లిప్ అయ్యి. కళ్ళు కలమలేదేటి అనకపిల్లి అప్పల కొండ కాలు మీద పడిపోయినావు కోతలేకుండే. ఏయ్, కట్నగండి బలబిల్లే కట్నగండి బలబిల్లే. తిట్టండి సార్, ఇంకా తిట్టండి. ఇట్లా అంత బాగున్నా ఏంటి పిచ్చి నాకుండే బాగా తిట్టా. చెత్త నాకుండే. ఏదైనా వెరైటీగా తిట్టరా. ఈడే ట్రెవర్స్ నాకుండే అడిగి మరి తెచ్చుకుంటున్నాడు. అయ్యి బాబాయ్ ఎక్కడ నా వాళ్ళ కలిసి సింహాద్రా పన్నాయ్. మిల్క్ షేక్ తాగుదాంరా. అర్జెంటా? ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. మా వాడికి ఇది కొంచెం అర్జెంట్ అండి. బోర్డు చూడలేదా? ఇది లేడీస్ బ్యూటీ పార్లర్, మొగాళ్ళకి నో ఎంట్రీ. వీడికి అబ్జెక్షన్ ఏంటండి? వీడి హాఫ్ టికెటేగా. అంకుల్ నేను హాఫ్ టికెట్ ని కాదు ఫుల్ టికెట్ ని. అబ్బా అర్జెంట్. గో ప్లీజ్ గో గో గో. మేడం. ఎస్ జూలీ, సేమ్ బాత్ మేడం. ఓకే క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, మీకేదో ఫోన్ వచ్చినట్టుందండి. యా ఫోన్ వచ్చింది. ఎస్, నిన్ను లోపలికి రానిదా? తిప్పే కుళాయిని ఏసై, బోర్డు మీదకి ఏసై. అమ్మ నాకు భయం, నువ్వు కూడా కొలాయి తిప్పు. నేను కుళాయా? ప్లీజ్ అంకుల్ అర్జెంట్. సరే ఏం చేస్తాం కానీ. మన ముగ్గురం ఒకేసారి కుళాయి తిప్పాలి. 1 2 3. హలో ఎవిలాస్, వాట్ యు వాంట్ ప్లీజ్? హలో, శవరం చెయ్యాలి ప్లీజ్. షవరం? వాట్ షవరం? శవరం గురించి తెలియపోవటం నువ్వేనా లండన్ నుంచి వచ్చిన దొరసాని ఏంటే? లంబాడి కొండే. వాట్ కొండే? కొండే, లంబాడి కొండే. లంబలక్కడి జంబ కొండే, జంబలక్కడి పంబ కొండే. కొండే కొండే యూ. వీళ్ళలో జరిగే మొదటి శుభకార్యం కదా, వాళ్ళింటికి వీళ్ళెళ్తూ వీళ్ళింటికి వాళ్ళు వస్తూ ఘనంగా చేస్తున్నారు. ఆడపెళ్లి వాళ్ళు వాళ్ళు ఊరుకున్నా, మగ పెళ్లి వాళ్ళం మేము ఊరుకోం. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు సరిగా కట్టో. నో థాంక్స్. యహీ హై రైట్ చాయిస్ భయ్యా. అమ్మో లేడీస్. బాబా పెళ్లిలో ఫుల్ కలర్స్ ఉంటాయి అనుకున్నాం, ఒక్క కలర్ కూడా లేదు. అంత ముతక సరుకు. షారుఖ్, ఆ పక్కన సల్మాన్ అనుకుంటా. నీ కళ్ళను చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయి. నా పేరు సైగల బాబా. నా పేరు బాబా సైగల్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నా పేరు దలేర్ మెహందీ. మెహందీ దలేర్. ఇదేంటి మన నలుగురు చూపులు ఒకేలా ఉన్నాయి? హమ్ సాత్ సాత్ హై. రాజశ్రీ ప్రొడక్షన్స్. రాసుకునే ప్రొడక్షన్స్. పెళ్ళేదాకా ఉంటారా, మధ్యలోనే వెళ్ళిపోతారా? ఇప్పుడే వెళ్ళిపోతారా? బుద్ధుందా నీకు? తుమ్మే శరం నహీ ఆతి? మన తెలుగు అమ్మాయి అయి ఉండి సిగ్గు లేదు నీకు? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఎన్నిసార్లు నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు మంచి పెయింటర్వే గాని ఇదేంటిది? ఏంటిది? ఏంటి పెయింటింగ్ సార్. ఎవరిది? నాదే. నేను అడిగేది అది కాదు. ఇందులో ఉన్నది ఎవరిది? నేనే కదా. నో సార్. షట్ అప్. ఇలా సూట్ వేసుకొని
కళ్ళతోడు పెట్టుకొని పిల్లిగడ్డంతో బట్టతలతో పైగా అమ్మాయిల్ని చూసి చొల్లు కార్చేది నేను కాకపోతే ఇంకెవరు? మీకులా అనిపించిందా సార్? కనిపించింది. యారా, పిచ్చి పిచ్చి వేషాలేయకు. ఇంత క్లియర్ గా కనపడుతున్నప్పుడు తెలుసుకోలేని వెర్రి వెదవని అనుకున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మాట్లాడు. బోల్తీ క్యూ నహీ హో, బోల్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాట్లాడు మాట్లాడు. నీతో మాట్లాడేదేం లేదు. బొమ్మేశాను కదా. What's happening? నీ పెండాకుడు హ్యాపెనింగ్. ఇంకోసారి అమ్మాయిల్ని చూసి సొల్లు కార్చినట్టు కనపడితే పెయింటింగ్ కాదు, పాతేస్తా. ముసలి నక్క. హలో హలో, చెక్కు లేదా నవ్వడానికి? Get out. దీపా, ఆడవాళ్ళు మగాల్ని మెడలో వేసుకుని తిరుగుతారు కదా. మంగళసూత్రమా? యా. చాలా బరువు కదా, బయటకు వచ్చినప్పుడు కూడా ఎందుకని మడత పెట్టి పెట్లో సర్దా. వామ్మో, ఎవరికిరా? సరస కూడా నన్ను ఎక్కడైనా సర్ది మర్చిందా అని. థ్యాంక్ యూ. ఎరా మడిచిందా? ఫోన్ ముడిసింది. స్విచ్ ఆఫ్. శృతి కూడా ఉంటే బాగుండేది కదా. లేకపోయినా బానే ఉంది. ఏంటి? ఫుడ్. I love you, sir. I love you. ఇక్కడే ఉంటే నాతో కాపురం పెట్టేటట్టున్నాడు. పొద్దునే జరుగు. రండి. ముగ్గేసి అర్ధ గంట అయింది, ఇంకా ఏంట్రా మొద్దు నిద్రా? ఇంతసేపు పడుకోవడానికి మీ ఇల్లు కాదు ఇది. నేను అందరినీ కలుసుకొని వెళ్ళాలి. హలో. చేతిలో ఫోన్ లేకుండా ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఫోన్ కాదు, మిమ్మల్ని. ఓ గంట ఆగి రావచ్చు కదా. అప్పటికి తూర్పంతా తెల్లారిపోతుంది. తూర్పంతా తెల్లారిపోయిన తర్వాత పాచి పని చేయటం తప్పురా. రా. ముసలి చూడే, అటు వెళ్దామా? కొబ్బరి మొక్క బాలే ఉందరా. ఏ ఆడవాళ్ళు ఎప్పుడు చూడలేదా? మరే చూపిస్తావా? సచ్చినోడ దవడ పేలిపోద్ది. రావి వాళ్ళతో మనకేంటి? గంజి మొక్క జనం పొట్టిపోయిర్రా. నా బుజ్జి ఏమో ఏంటో అదిరిపోయింది కదరా. సూపర్ రా. పాప పడింది లక్ష బాబా. నేను రేడియోకి వేస్తాను రా. రేడియోకి వేస్తానా గానీ నువ్వు 100 రూపాయలు నోట్ చేసుకోరా. నిజమే, 100 కేజీరా. రేపు రాత్రి మందు పడుతాయి. మీరు ఆగండి, ఆ రేడియోకి నేను వేస్తానా. ఏటే రేడియోకి వేస్తా నువ్వు? వేస్తాను చూడు. ఇలా చూద్దాం. ఓం నమస్తే. అంతేంటవా? పడతలేదంటే కొట్టిగా.
మళ్ళీ అదేంటే అలా కొట్టేశావు? ఏండే అండి నేను మిమ్మల్ని గిల్లేసినట్టున్నాడండి. ఏమనుకోమాకండి. అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను సిగ్గడింది చాలు గాని ఇదిగో రాదు. ఎరా రాత్రి దాన్ని గోకావేట్రా? నేనేం గోకలేదా, అదే మనల్ని గోకింది. అదే గోకిందా? ఎక్కడ్రా? గోకడం అంటే ఈ గోకడం కాదు, రాత్రి తొలటి సినిమాకి రమ్మందా. అవునా? అయితే వెళ్ళావా? నేను వెళ్ళలేదా, రానని చెప్పి. ఎరా కుదరలేదా? అదే ఆల్రెడీ ఆ బొమ్మను చూసేమో. కక్కుర్తేదవా ఏమైందే? నీళ్ళు నెత్తిన పడ్డాయో, టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో, షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వద్దు. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువ పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగుల మగాడు వచ్చాడు నాన్నోయ్. వాణ్ణి అర్జెంటుగా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు హైట్ ఎంత? 6'1". బాబు లోపల నా కూతురు సాగుతుల మధ్య పోరాడుతుంది, వెళ్ళి రక్షించు బాబు. నువ్వు అడుగున్నారు ఎక్కువ కదా, వెళ్ళు వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత కాపాడండి. లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఉందయ్యా బాబు, అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా వెళ్ళు. డాక్టర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతారా? కాపాడం చేస్తారా? కాపాడండి, కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడో కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. సీరియస్. విజయ్ విజయ్ థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడ్ బాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్. అతని నవ్వు, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపేస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే లవ్ ఉందో లేదో తెలియట్లేదు. ఖచ్చితంగా ఉంది. ఏంటి?
లవ్ అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతన్ని డైరెక్ట్గా అడుగు. కాదనడు. అమ్మాయిని కాదు సార్. సిగ్గు. అయినో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కారు తీసుకో. నాకు కార్ లేదు సార్. డోంట్ వరీ, ఇదిగా మై ఓన్ శాంత్రం తీసుకో. ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 సెకండ్ తీసుకో. ఎంత డబ్బు సార్? హే, నాది నీది కదా, నీది నాది కదా. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూచుకుపో. పెట్రోల్ అయిపోయేదాకా వెళ్తూనే ఉండు. మధ్యదారిలో నీ లవరు మనం ఎక్కడికి వెళ్తానో అని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత. ఏంటి సార్? నేను ఎన్ని గంటలు రెడీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కార్లో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావడం? ఏ యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జేమ్సన్ సార్, మీలో నాకు నచ్చేది మీ కామెడీ సెన్స్. కామెడీయా? మిమ్మల్ని అమ్మాయి సార్ లవ్ చేస్తుంది. నేను లవ్ చేస్తుంది విజయన్ సార్. బాయ్. మా నీ అమ్మ లవ్ వాడది, ఆయిల్ నాది. నోర్మి, వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడూ తెలుసు. అరవింద్, బండోడు వస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది. రెడీ. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు. ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు. ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నాడు రా. పోలీస్ రా? పోలీసా? అడే ఒక్క మొక్క కొట్టుకురా. అయ్య బాబాయ్, అరే బండాడా రారా. రే అమ్మాయి వస్తుందిరా, మన ప్లాన్ కానీ. పోలీసురా? పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు బాబోయ్. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు. మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్, వెళ్ళండి కాపాడమ్మా. ఆగండి. ఎందుకు అతను అలా ఏడిపిస్తున్నారు? మీకు వేరేం పని లేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. నాకేం తెలీదు. ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క, వాడు కూడా సెటప్పే. అమ్మో, ఒరే గణేష్, మీ అమ్మ నాన్నరా? ఒరే నాయనా, అన్నం తిన్నావా? తినకపోతే నీ ఆరోగ్యం పాడైపోతావురా. ఒరే బాబు, తినరా బాబు. మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా? జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా?